ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంతకుల చొరబాటు కలకలం రేపింది. తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. చేతులకు గ్లౌజ్, ముఖానికి మాస్క్ వేసుకుని దుండగుడు ఇంట్లో చొరబడ్డాడు. గంటన్నరకు పైగా దుండగుడు ఇంట్లోనే తిరిగినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. కిచెన్ లో పాదముద్రలున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఓ వ్యక్తి వంటగది వైపు కిటికీలో నుంచి వచ్చినట్లు కనిపించింది. మాస్క్, గ్లౌజులు వేసుకుని ఉన్నాడు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం మహబూబ్ నగర్ వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్ లో ఉన్నాడు. ఎంపీ గది వరకు వెళ్లాడు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఒక్కడే వచ్చినట్టు సీసీటీవీలో కనిపించింది. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీకే అరుణ మేడం వాళ్ళ ఇంట్లో రాత్రి 3:30కు ఒక ఆగంతకుడు వచ్చాడు. అతను విండో ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. అన్ని చూశాడు. సిట్టింగ్ రూమ్, విఐపి సిట్టింగ్ ఏరియా అంతా చూశాడు. అతను దొంగతనానికి వచ్చాడో లేకపోతే మామూలుగా రెక్టికి వచ్చాడో తెలియదు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్లూస్ టీమ్తో వచ్చేసి అంతా చెక్ చేశారు. ఇంకా ఇది క్షుణ్ణంగా పరిశీలించాలని వాళ్ళు వెళ్ళారు. సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంతకుడు చొరబాటు కలకలం రేపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. సునీల్, అసలు ఏం జరిగింది? జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 53లో నివాసం ఉంటున్న బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఈ తెల్లవారుజామున ఒక ఆగంతకుడు హల్చల్ చేశాడు. 3 గంటల ప్రాంతంలో కిచెన్ విండో తొలగించి లోనికి ప్రవేశించాడు. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు తొట్టుకుని ఆయన లోపలికి వచ్చినట్టుగా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆయన దాదాపుగా గంటన్నర పాటు నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అక్కడే ఉన్నటువంటి కొంతమంది, అంటే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు కొంత అలజడై వచ్చినప్పటికీ తను చాలా సైలెంట్ గా లోపలే ఉండిపోయాడు. పైన ఫస్ట్ ఫ్లోర్ లో కాబట్టి ఆయన లోపలికి కూడా వెళ్ళలేకపోయారు. ఇక దాదాపు గంటన్నర పాటు కిచెన్ నుంచి డీకే అరుణ బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో డీకే అరుణ ఆ నివాసంలో లేరు. ఆమె నిన్న సాయంత్రమే మహబూబ్ నగర్ వెళ్ళినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. ఆగంతకుడు లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలను చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా తన ఆనవాళ్లు కనిపించకుండా ఉండేలా ప్లాన్ చేసుకుని లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా కట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక అయితే ఆగంతకుడు అసలు ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం లోపల ఎటువంటి వస్తువులు కూడా తను దొంగిలించలేదు. కానీ లోపల మాత్రం మొత్తం కూడా సీసీ కెమెరాలు అయితే కట్ చేశాడు. వివిఐపీలు ఉండే జోన్ లో ఒక ఆగంతకుడు ఎంపీ ఇంట్లో చొరబడటం ఇప్పుడు కలకలం రేపిందనే చెప్పాలి. డీకే అరుణ నివాసానికి సమీపంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఉంది. దాదాపుగా ఎప్పటికీ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. మరి తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసు పెట్రోలింగ్ లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. వెనుక ఓపెన్ ప్లేస్ నుంచి గోడ దూకి కిచెన్ లోకి వెళ్ళినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ సీసీ కెమెరా రికార్డు అంతటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తను బైక్ మీద వచ్చాడా లేకపోతే ఏదైనా వెహికల్ లో వచ్చాడా, ఎట్లా వచ్చాడు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా జల్లెడ పడుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఆగంతకుడు లోపల గంటన్నర పాటు ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి వస్తువులు వీటిని కూడా దొంగిలించకపోలేదు అని చెప్పేసి సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీకి కూడా సమాచారం ఇచ్చారు. ఎంపీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఆమె పోలీసులను కూడా కోరుతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు అక్కడ డీకే అరుణ నివాసంలో ఉన్నటువంటి సిబ్బంది ఫిర్యాదు అయితే చేశారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ కూడా వాళ్ళు ఆ సీడీఆర్ని అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి అసలు ఆగంతకుడు ఎవరు అన్నదైతే ఇప్పుడు ఒక సస్పెన్షన్ గా మారింది. చాలా చాకచక్యంగా ఆ ఇంట్లోకి వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ ఇంటికి ఆనుకునే ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్ నుంచి గోడ దూకి కిచెన్ విండో తొలగించి లోపలికి
వచ్చారని చెప్పేసి కూడా సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇక విఐపి జోన్ లో ఇక ఒక ఎంపీ నివాసంలో, విఐపి జోన్ లో ఉన్నటువంటి ఏరియాలో ఒక ఎంపీ నివాసంలో ఒక అగంతకుడు చొరబడ్డం మాత్రం కలకలం రేమింది. దీనికి సంబంధించి అయితే జూబ్లీ పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సోని, సునీల్, ప్రస్తుతం ఆ దొంగ ఎక్కడ ఉన్నాడేమో తెలిసిందా? ఇక ఆ ఆనవాళ్ళు గుర్తించేందుకైతే పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా జల్లడుతున్నారు. ఎప్పుడైతే డీకేఆర్ నివాసంలో ఉన్నటువంటి సిబ్బంది కంప్లైంట్ ఇచ్చారో హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ పరిశీలించారు, ఏమైనా క్లూస్ దొరుకుతాయని చెప్పేసి కూడా చూశారు. కానీ ఇంట్లోకి చొరబడినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో తన ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు చేతులకు గ్లౌస్ ధరించాడు, అదేవిధంగా ముఖానికి మాస్క్, షూ వేసుకున్నట్టుగా, అంటే సాక్షులతో లోపలికి వచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇక సీసీ కెమెరాల్లో కూడా తన ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు తను చాలా అంటే స్ట్రైట్ గా కాకుండా వంగి నడిచాడని చెప్పేసి కూడా సీసీ ఫుటేజ్ లో పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఇక డీకేఆర్ నివాసం పరిసరాల్లో ఉన్నటువంటి కెమెరాల సంబంధించి సీసీ కెమెరాలు ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆ సమీపంలో నివాసాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు ఆ ఇంట్లోకి చొరబడిన తర్వాత గంటన్నర పాటు ఏం చేశాడు, అసలు ఏ కారణంగా, అంటే దొంగతనానికి వచ్చాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం ఆ దొంగ ఆచూకీ కోసం అయితే పోలీసులు విస్తృతంగా జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సోని, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్.